సమాజంలో ఒక తోటి వ్యక్తిని చూసి మనం వాడు కష్టాలు పడుతున్నాడు అని ఎప్పుడు అంటాం? వాడు డబ్బు లేకైనా కష్టాలు పడుతుంటాడు. ఆరోగ్యం లేకైనా, అనారోగ్యంగా ఉండైనా కష్టాలు పడుతుంటాడు. లేదు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు అనుకూలంగా లేకుండా అయినా కష్టాలు పడుతూ ఉంటారు. గయ్యాళి భార్య అయినా, గయ్యాళి భర్త అయినా ఇలా అట్లాంటి వాళ్ళని చూసైనా సరే పాపం అని చెప్పి కష్టాలు పడుతున్నారు అని అంటాం. అదేవిధంగా కొడుకు చెడ్డవాడై వాడి అదుపులో లేకుండా వాడు అడ్డమైన చెడ్డ తిరుగులు తిరుగుతూ ఉంటే వాడు పాపం కష్టాలు పడుతున్నాడు అంటాం. లేదు చదువుకున్న చదువుకి ఏ ఎంఏ హిస్టరీనో, ఎంఏ పాలిటిక్సో, ఏ ఎంఎస్సిలో ఏవో చేసినప్పుడు దానికి తగ్గ ఉద్యోగం రాకపోతే నిజంగా మనిషి చాలా కష్టపడుతున్నాడు అంటాం. ఇవి కాకుండా ఏమైనా వేరే కష్టాలు ఉన్నాయా అంటే ఆలోచిస్తే మనకు ఎక్కడా కనపడవు. అందుకనే మనం ఏం చెప్తాము? చదువులు అనేటువంటివి ఎప్పుడూ కూడాను మనిషికి రెడీమేడ్గా ఉద్యోగాన్ని ఇచ్చేవి ఉండాలి. అవి ఏమిటి అంటే ప్రొఫెషనల్ కోర్సెస్. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఎట్లాంటివి ఉండాలి అంటే వెంటనే వెంటనే ఉద్యోగాలు రావాలి. ఈవేళ మనకు సిటీస్లో కానీ ఎక్కడైనా ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎలక్ట్రీషియన్కి చిన్న ఫ్యాను బిగించవలసి వస్తే మనం దాదాపు ఒక ఫ్యాన్కు ₹250 ఇస్తున్నాం. ఒక చిన్న ఫ్యూజ్ పోతే వచ్చి జస్ట్ కన్సల్టేషన్ ఫీజ్ హీఈస్ ఛార్జింగ్ అస్ ₹200. లైక్ దట్ ఇఫ్ యూ వాంట్ ఏ కార్పెంటర్, సొంత ఇల్లు ఉన్నవాడికి ఈ కార్పెంటర్ తోటి, ఎలక్ట్రీషియన్ తోటి, వీళ్ళందరితోటి కూడా నిత్యము పనులు ఉంటాయి. ఈ సొంత ఇళ్ళు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా మనకు, ఇంతమందికి అవసరమైనటువంటి ప్లంబింగు, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంతమంది ఇంతమంది అవసరం మనకు. కానీ నిజంగా ఇన్ని వృత్తి విద్యలని ఇచ్చేటువంటి కళాశాలలు మనకున్నాయా? లేవు. తంపరగా మనం అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతేనేమో ఆర్ట్స్, సైన్స్ చెప్పే కాలేజెస్ని ఇచ్చేసాం. ఎక్కడైతే టెక్నికల్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ ఎడ్యుకేషను ఇలాంటి చిన్న చిన్న పనులు చేయగలిగేటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కళాశాలలు మనకు లేవు. లేకపోవడంతో ఏమైంది? వీళ్ళందరికీ కూడా మనం ఎంఏలు చదువుకొని, బిఏలు చదువుకొని ఇంతసేపు ఇంత కష్టపడ్డా కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఏ జాబ్ అనేటువంటి ఒక ఇదిలో ఉండి ప్రతివాడికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. గవర్నమెంట్లో ఏదో ఒక గుమాస్తా ఉద్యోగం వస్తే, ఏదో ఒక బ్యాంకులో క్లర్క్ వస్తే గొర్రెతో ఒక బెత్తెడు లాంటి జీతంతో బ్రతకవచ్చు అనేటువంటి ఆలోచనలతోటి మన యువత అంతా నెట్టివేయబడింది. చదువుకున్న చదువులకు సరి అయినటువంటి ఉద్యోగం రాక నిరాశ నిస్పృహలతో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అఫ్కోర్స్ ద సీన్ హ్యాస్ చేంజ్డ్ నౌ. People are thinking differently and they try to live on their own legs. So now it has changed. అంటే మనిషికి కష్టం కలిగించేది ఏంటి? ధనమిచ్చే చదువు లేకపోతే అది మనిషికి కష్టం కలిగిస్తుంది. సో ఇవి కష్టాలు, మనిషికి కష్టాలంటే. మరి సుఖాలంటే ఏమిటి? ధనలాభం సుఖాన్ని ఇస్తుంది, ఆరోగ్యం సుఖాన్ని ఇస్తుంది, అనుకూలవతి అయిన భార్య, ప్రియంగా మాట్లాడే భార్య. ప్రియాచ భార్య ప్రియవాదినీచ అంటాడు. ప్రియమైన భార్య ప్రియవాదినీచ, అదుపులో ఉండే కుమారుడు, ధనమిచ్చే చదువు. ఈ 6 కూడా మనుష్యలోకంలో సుఖకరాలు అట. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఆనాడే విదురదేవుడు. అర్ధాగమో నిత్యం అరోగితోచ, అర్ధాగమో నిత్యం అరోగితాచ, ప్రియాచ భార్య ప్రియవాదినీచ, వశ్యశ్చ పుత్రో అర్ధకరీచ విద్య, షట్ జీవలోకస్య సుఖాని రాజన్. అర్ధాగము నిత్యం అరోగితాచ, డబ్బులు రావటం, రోగం లేకుండా ఉండటం, ప్రియాచ భార్య ప్రియవాదినీచ, చక్కగా మాట్లాడే భార్య, చక్కటి భార్య, అందమైన భార్య చక్కగా మాట్లాడుతుంది. వశ్యశ్చ పుత్రో, నీ అదుపాగ్యంలో ఉండే కొడుకు, అర్ధకరీచ విద్య, డబ్బులనిచ్చేటువంటి విద్య, షట్ జీవలోకస్య సుఖాని రాజన్. ఈ 6 కూడా లోకంలో మనిషికి సుఖకరాలు అని చెప్తున్నారు విదురదేవుడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.